ఒక పట్టణంలో లల్లి అనే అమ్మాయి ఉంది. ఆమె ఎప్పుడూ చలాకీగా ఉంటుంది. ఒకసారి స్కూల్ ప్రాజెక్ట్ చేస్తుండగా స్నేహితుల మాటలు వినిపించి బయటకు వెళ్ళింది. వారితో కలిసి ఆటలు ఆడుతూ చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు పొయ్యంగ ఆరగించంగ ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగ రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగ పగడాల చెమ్మ చెక్క పందిరేయంగ పందిట్లో అమ్మాయి పెళ్లి చేయంగా అంటూ పాటలు పాడుకున్నారు. కొంత సమయం తర్వాత ఇంటికి వచ్చి తన అమ్మ ఫోన్ చూసి గేమ్స్ ఆడడం మొదలుపెట్టింది. స్కూల్ ప్రాజెక్ట్ సంగతే మర్చిపోయింది. ఇలా లల్లి ఏ ప్రాజెక్టు పూర్తి చేసేది కాదు. శ్యామ్ లల్లి పొరిగింటి అబ్బాయి. అతను చాలా నిదానంగా శాంతంగా ఉంటాడు. అతను ఎలాంటి స్కూల్ ప్రాజెక్ట్ అయినా ఒక ప్రణాళికగా అద్భుతంగా తయారు చేస్తాడు. గేమ్స్ పజల్స్ లాంటివి చేయడంలో ముందుంటాడు. లల్లి, శ్యామ్, ఆలీ, మాయా తమ స్నేహితులతో కలిసి వేసవి సెలవులకు పిక్నిక్ కి వెళ్తారు. అందరూ అక్కడ ట్రెజర్ హంట్ పోటీలో పాల్గొంటారు. ఈ గేమ్ లో పాల్గొనే వారంతా ఒక మనీని కనిపెట్టాల్సి ఉంటుంది. నిర్వాహకులు ఆ మనీని పార్కులో ఒక ట్రీ రూట్స్ దగ్గర దాచి దానిని చేరుకోవడానికి క్లూస్ కూడా పెడతారు. లల్లి ఉత్సాహం తెలిసిందేగా. పోటీ మొదలవగానే ఆతృతగా క్లూస్ వెతకడం మొదలుపెట్టేసింది. అంతేకాకుండా తోటివారిని తొందర పెడుతూ ఇలా నెమ్మదిగా ఉంటే ఎలా, పదండి పదండి అంటూ పరుగులు తీసింది. శ్యామ్ మరియు మిగిలిన వారు నెమ్మదిగా దొరికిన క్లూస్ చూస్తూ ఆలోచించుకొని మనీ ఉన్న ట్రీ మ్యాప్ దక్కించుకుంటారు. లల్లి మటుకు హడావుడి పరుగులు తీస్తూ మొదలుపెట్టిన చోటికే చేరింది. ఈలోపు శ్యామ్, ఆలీ, మాయా మనీ ఉన్న ట్రీ దగ్గరకు చేరుకుంటారు. లల్లి, మనీ దొరికేసింది, తొందరగా రా అని ఆలీ పిలవగానే లల్లి పరుగు పరుగున ఆయాసపడుతూ వచ్చి, అరే మీకు భలే దొరికేసింది అంటుంది. శ్యామ్ నవ్వుతూ, నువ్వు ఆతృతతో వెతికావు కానీ ఒక ప్రణాళికగా నిదానంగా మరింత ఏకాగ్రతగా ఆలోచించుకొని ఉండి ఉంటే మాకన్నా ముందు నువ్వే మనీని దక్కించుకునేదానివి. ఏకాగ్రత, ప్రణాళిక లేకుండా చేయాల్సిన పని మీద దృష్టి పెట్టకుండా ఉంటే ఏ పని పూర్తి చేయలేరు.